ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ వేడుకలో దాసరి ఇండస్ట్రీ నుంచి దూరమైన 10 సంవత్సరాలు ఓ 10 క్షణాల్లా గడిచిపోయాయి. అభిమానుల ప్రేమ ఆప్యాయతలే నేను సినిమాలకు దూరంగా ఉన్నా వారిని నాతో పాటు ఉండేలా చేసింది అని చిరంజీవి అన్నారు. ఆయన హీరోగా, కాజల్ హీరోయిన్ గా, వివి వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మించిన చిత్రం ఖైదీ నెంబర్ 150. ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానున్న నేపథ్యంలో విజయవాడలోని హైలాండ్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. లక్షలాది మంది జనసందోహం నడుమ ఈ వేడుక జరగటం విశేషం. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, అభిమానుల కోలాహలం చూస్తుంటే తుఫాను సమయంలో సముద్రం చేసే కోలాహలాన్ని మించి ఉంది. బాస్ ఇస్ బ్యాక్ అంటూ మీరంతా పిలుస్తుంటే చాలా ఆనందంగా ఉంది. 150వ సినిమా చేయాలనుకున్నప్పుడు కొన్ని కథలు విన్నాం, అవి సంతృప్తినివ్వలేదు. కొన్ని బాగున్నాయి కానీ షడ్రుచుల భోజనంలా అనిపించలేదు. తమిళ సినిమా కత్తి చూసినప్పుడు ఇదే కరెక్ట్ అనిపించింది. ఇందులో కామెడీ ఉంది, డ్రామా ఉంది, యాక్షన్ ఉంది, రొమాన్స్ ఉంది, సామాజిక స్పృహ కలిగించే అంశం, రైతులకు అండగా నిలిచే హీరోచితమైన పాత్ర నాకు నచ్చింది. ఈ సినిమా చేస్తున్నప్పుడు తమిళ హీరో విజయ్ మీరు చేస్తానంటే నేను మీకు రైట్స్ ఇప్పిస్తానని రీమేక్ రైట్స్ ఇప్పించారు. ఈ సందర్భంగా విజయ్కి, మురుగదాస్కి, లైకా ప్రొడక్షన్కి కృతజ్ఞతలు. ఈ రీమేక్ అనుకోగానే వెంటనే స్ఫురణకు వచ్చిన దర్శకుడు వినాయక్ అంగీకరించటమే మా మొదటి విజయం. సినిమా చేస్తున్నంత కాలం నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకున్నారు. చరణ్ ధృవ సినిమాతో బిజీగా ఉన్నప్పుడు నిర్మాత బాధ్యతను తన భుజాలపై వేసుకొని రూపొందించినందుకు వినాయక్కి ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువే అవుతుంది. నా తమ్ముళ్ళు నాగబాబు, పవన్ కళ్యాణ్ సరసన వినాయక్ కూడా చేరుతాడు. నా మిత్రుడు రజనీకాంత్ ఓ మాట అన్నారు, మన అభిమానులు మనల్ని ఏ రకంగా తెరపై చూడాలనుకుంటున్నారో మన అభిమాని అయిన దర్శకుడు ప్రజెంట్ చేసినట్టుగా ఎవరూ చేయలేరు. అభిమానులకు నేను ఎలా ఉండాలో వినాయక్ తెలిసినంతగా మరెవ్వరికీ తెలీదు. ఈ సినిమాలో నన్ను అద్భుతంగా చూపించారు. ఈ చిత్రానికి ఖైదీ నెంబర్ 150 చాలా బాగుంటుందని సబ్జెక్ట్ చేసిన దాసరికి కృతజ్ఞతలు. దేవిశ్రీ ప్రసాద్ ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగే ట్యూన్స్ కంపోజ్ చేశారు. వాటితో నాకు సినిమాపై ఉత్సాహం, నమ్మకం రెట్టింపయింది. హాట్ టచింగ్ ట్యూన్ నీరు నీరు ఇచ్చారు. దేవిని అభినందిస్తున్నాను. రామ్ చరణ్ ఇంత సమర్థనీయమైన నిర్మాతగా అవతారం ఎత్తాడని ఊహించలేదు. నాకు నిర్మాణానికి సంబంధించిన పద్దులు తెలియవు. ఆ పద్దులు, నిర్మాణానికి చెందిన హద్దులు కూడా చరణ్కి తెలుసు. సినిమా నటన పరంగానే నా హద్దులు నాకు తెలుసు, కానీ రామ్ చరణ్కి నటనాపరమైన హద్దులతో పాటు నిర్మాణాత్మకమైనటువంటి నిర్మాణానికి సంబంధించిన పద్దులు కూడా తెలుసు. అందుకనే ఈ సినిమా చాలా సమర్థవంతంగా తను చేసి నిర్మాతోడు శభాష్ అనిపించాడు. నాకున్న అగ్ర నిర్మాతల్లో తను వారి సరసన నిలబడే సామర్థ్యం ఉన్న నిర్మాత రామ్ చరణ్. కాజల్ గ్లామర్ తోనే కాదు, నాతో పాటు అద్భుతంగా డాన్సులు చేసింది. పరుచూరి సోదరులతో ఉన్న అనుబంధం ఈనాటిది కాదు. శక్తివంతమైన డైలాగ్స్ రాసిన బుర్రా సాయి మాధవ్, వేమరెడ్డి, రచన సహకారం అందించిన సత్యానంద్. ఈ ఫంక్షన్ ఇంత బాగా జరగడానికి సహకరించిన అల్లు అరవింద్కు కృతజ్ఞతలు. ఈ సంక్రాంతి పండుగ నిజమైన పండుగ అవుతుంది. సంక్రాంతికి వస్తున్న అన్ని సినిమాలు బాగా ఆడాలి అని అన్నారు. ఎక్కడ చిరంజీవి ఉంటే అక్కడ జనసముద్రం ఉంటుంది. 9 సంవత్సరాల తర్వాత ఒక హీరో తిరిగి నటించడం అనేది సినిమా చరిత్రలో మొదటిసారి. ఎప్పుడు చిరంజీవి మేకప్ వేసుకుంటారా, ఎప్పుడు సినిమా చూస్తామా అని లక్షలాది మంది ప్రేక్షకాభిమానుల ఎదురు చూపులకు సమాధానం ఈ చిత్రం. కృషి, పట్టుదలతో మెగాస్టార్ అయ్యేందుకు ఆయన ఎంతో కష్టపడ్డారు. ఈ సినిమాలో చిరంజీవి చేసే డాన్స్లకు రామ్ చరణ్, బన్నీ కూడా సరిపోరు. ప్రేక్షకులకు ముందే సంక్రాంతి వచ్చేస్తుంది. చిరంజీవి కెరీర్ లో టాప్ గ్రాసర్ ఠాగూర్, వినాయక్ కాంబినేషన్ లోనే వచ్చింది. మరోసారి అదే కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం హిట్ ఖాయం. మెగాస్టార్ ఈజ్ మెగాస్టార్ అని చాటి చెప్పేలా ఈ చిత్రం ఉంటుంది అని దాసరి చెప్పారు.
ఒక మంచి సినిమాకి దర్శకత్వం వహించే అదృష్టాన్ని అన్నయ్య చిరంజీవి కల్పించారు. మా నాన్న తర్వాత నన్ను సరైన దారిలో పెట్టి ఆయన లేని లోటును పెద్దన్నయ్య రూపంలో చిరంజీవి తీర్చారు అని దర్శకుడు వివి వినాయక్ అన్నారు. రామ్ చరణ్ మాట్లాడుతూ, ఈ కోలాహలం చూస్తుంటే ఈ రోజే సినిమా విడుదలై హిట్ కొట్టినట్టుంది. వినాయక్ నాన్నని పువ్వుల్లో పెట్టి చూసుకున్నారు. సినిమాకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు అని చెప్పారు.